మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలవరం రేపుతున్నాయి. పార్టీలో రీజాయిన్ అయినప్పుడు ఆయనకి మంత్రి పదవి హామీ ఇచ్చారని కోమటిరెడ్డి చెప్పుకుంటున్నారు. అది నిజమే అని, అయితే సామాజిక సమీకరణాల వలన ఇవ్వడం సాధ్యం కాలేదని బట్టి విక్రమార్క వంటి వారు అంటున్నారు. అంతేకాక కోమటిరెడ్డి కుటుంబంలో ఇప్పటికీ ఒక మంత్రి ఉన్నారని, మరొకరికి ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. ఇవ్వలేనప్పుడు హామీ ఎందుకు ఇచ్చారని, అయినా ఇద్దరం సమర్థులమే అయితే ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మంత్రి పదవి దక్కనందుకు ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఈ తరుణంలో సుమారు 20 మందికి పైగా ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అవడం ప్రభుత్వంలోనూ పార్టీలోనూ హాట్ టాపిక్గా మారింది. ఆయన ప్రభుత్వంలో చీలిక తెస్తాడా అనే సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి అంటే ముళ్ళకిరటమని చెప్తారు. ఒక వైఎస్ తప్ప చాలామంది సొంత పార్టీలోనే అసంతృప్తి ఎదుర్కొన్నారు. వైఎస్ పైన అసంతృప్తి ఉన్నా ఆయన అత్యంత బలమైన నేతగా ఎదగడంలో ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఆయనకి ఉన్న ప్రజాదరణ కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీలో బలమైన నేతగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ప్రజాదరణ ఉన్న నేత ఒక రకంగా ఆయనే. అయితే ఆయన కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న నేత కాదు. పార్టీలోకి వచ్చిన 4 ఏళ్లలోపే పీసీసీ చీఫ్, 6 ఏళ్లలోపే సీఎం అయ్యారు. తమకంటే వెనుక వచ్చిన నేత జూనియర్ సీఎం అయ్యారనే ఆగ్రహం, అసంతృప్తి కాంగ్రెస్ నేతల్లో సహజంగానే ఉంటుంది. అయితే 10 ఏళ్ల తర్వాత అధికారం రావడం, సీనియర్లకు స్వేచ్ఛ ఇవ్వడంతో పైకి అంత బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే సందర్భం వచ్చినప్పుడు పలువురు నేతలు సీఎం పీఠం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయినా సరే 1.5 ఏళ్ల పాటు పాలన సాఫీగా సాగింది. ఇప్పుడు కొంత అంతర్గత కలహాలతో సతమతమవుతుంది. మంత్రివర్గ విస్తరణ రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి కారణమైంది. అది క్రమంగా చీలికకు దారితీసే అవకాశం ఉందా అనే సందేహాలు తావిస్తుంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 20 మందికి పైగా ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ నిజమే అని కోమటిరెడ్డి ఒప్పుకున్నారు. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపుకు దారితీసే అవకాశం ఉంది. వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తికి కారణం మంత్రి పదవి రాకపోవడం. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి నాయకత్వ శైలిపై విమర్శలు చేశారు. ఈ అసంతృప్తి తాజా సమావేశానికి దారితీసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సమావేశం గురించి రేవంత్ రెడ్డికి చేరడంతో పార్టీలో కొంత స్తబ్దత నెలకొంది. రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇటీవల రాజగోపాల్ రెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో సమావేశమైనట్లు వార్తలు రావడం, ఢిల్లీకి కూడా వెళ్లినట్లు తెలియడం పార్టీ అధిష్టానంలో చర్చలు జరుగుతున్నాయనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కోమటిరెడ్డి ఎమ్మెల్యేల సమావేశం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ సంక్షోభానికి సృష్టించే అవకాశం ఉందా అనే అనుమానాలు రేకెత్తిస్తుంది. రాజగోపాల్ రెడ్డికి గతంలో బీజేపీలో చేరిన చరిత్ర ఉన్నందున ఆయన మళ్ళీ పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన నియోజకవర్గం మునుగోడు కోసం పోరాడతానని, అవసరమైతే మళ్ళీ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తానని కూడా ఆయన ఇటీవలే పేర్కొన్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సవాల్గా మారనున్నాయి. మరోవైపు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వ్యవహారంపై ఘాటుగానే స్పందించినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఈటెల రాజేందర్తో కలిసి రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్త కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి సమావేశం జరిపి ఉంటారని అనుకుంటున్నారు. ఇక ఈ సీక్రెట్ మీటింగ్పై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఆ ప్రచారం అబద్ధమని కొట్టిపారేశారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు క్లాషెస్ ఉన్నప్పటికీ పార్టీలో చీలిక తెచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తనను మామూలుగా కలిశారని, దానిని మీటింగ్ అని పొరబడుతున్నారని వివరణిచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డితో ఎమ్మెల్యేలు కలిసి నడుస్తారా అంటే కష్టమే. ఆయన కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా పార్టీ మారారు. రేవంత్ ప్రభుత్వాన్ని బీజేపీ, బీఆర్ఎస్ పడగొట్టే స్థాయిలో లేవు. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడంతో వారి బలం ఇప్పుడు 29 దగ్గర ఉంది. రాజగోపాల్ రెడ్డి 20 మందితో వెళ్ళి బీఆర్ఎస్ని కలిసినా ఒకవేళ వారికి ఎంఐఎం తోడైనా ప్రయోజనం ఉండదు. ఇక బీజేపీ అధికారాన్ని అందుకునే స్థాయిలో లేదు. ఇక సమావేశమైనంత మాత్రాన ఎమ్మెల్యేలు రాజకీయంగా రాజగోపాల్ రెడ్డితో కలిసి నడుస్తారా అంటే నడవడం కష్టమే. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేనప్పుడు, ఒకవేళ ఉప ఎన్నికకు వెళ్ళినా గెలుస్తామో లేదో నమ్మకం లేనప్పుడు, ప్రస్తుతం అసంతృప్తికరంగానే ఉన్నప్పుడు వారు ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కలిసినా సీఎం పదవి కావాలంటే బీజేపీ, బీఆర్ఎస్ అలాగే 15 మంది దాకా అసంతృప్తి ఎమ్మెల్యేలు కలిసి రావాలి. అది అసాధ్యమనే చెప్పాలి. ఏదో ఎమ్మెల్యేలు వచ్చి కలిసినంత మాత్రాన ఏదో సాధిస్తామనుకుంటే కష్టమే అని, వాపును చూసి బలుపు అనుకుంటే నష్టపోయేది రాజగోపాల్ రెడ్డి అని, ఆయనకి పార్టీలో చీలిక తెచ్చే సీన్ లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఏదో రకంగా రేవంత్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నా అది జరిగే పని కాదని కాంగ్రెస్ వర్గాలే కొట్టిపడేస్తున్నాయి.